For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. మనకుండే ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యం ఉంది, ఎలాంటి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మన ఆరోగ్య సమస్యలు తొలగించుకోవచ్చు అనే విషయాలు ఈరోజు తెలియచేయడానికి స్టూడియోలో మనతో ఉన్నారు చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు, ప్రముఖ ఆయుర్వేద డాక్టర్. నమస్కారం సార్. నమస్తే. ఇప్పటి కాలంలో జంక్ ఫుడ్ వల్ల, వీటన్నిటి వల్ల మన ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవడంతో పాటు ఈ వెయిట్ గెయిన్ అవ్వడం, ఒబేసిటీ ఇవన్నీ వస్తున్నాయి కదా సార్. సో ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు పాటించడం ద్వారా లేదా ఎలాంటి మెడిసిన్ ద్వారా ఈ వెయిట్ లాస్ అనేది అవుతాం సార్? సింపుల్ రెమెడీ చెప్తానమ్మా, ఎఫెక్టివ్ రెమెడీ. ఏమంటే ఓపికగా, నమ్మకంతో, పట్టుదలగా, శ్రద్ధతో వాడుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయమ్మా. మీరు వెయిట్ లాస్ అడుగుతున్నారు కాబట్టమ్మా, ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ఔషధము ఈ బెల్లీ ఫ్యాట్ అంటారమ్మా, బొజ్జ, దానికి కూడా తగ్గిపోతుందమ్మా. సో ఈ ఔషధం తయారు చేసుకునేందుకు ఉసిరికాయల పొడి, బార్లీ గింజల పొడి రెండు కలిపి వాడుకుంటే తయారు చేసుకోవాలి, సరిపోతుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఉసిరిక పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. మనకి ఉసిరి పెచ్చుల యొక్క పొడి ఆమ్లా పౌడర్ అనేటువంటి పేరుతో మార్కెట్లో దొరుకుతుందమ్మా. ఒక 50 గ్రాములు ఉసిరి పొడి. రెండవది బార్లీ అమ్మా, బార్లీ గింజలని వేయించి చూర్ణం తయారు చేసి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. సో మొత్తం 100 గ్రామ్స్ అయిపోతుంది. రెండు పౌడర్స్ కలిపేసి. రెండు కూడా ఆయుర్వేద షాప్ లో దొరుకుతాయమ్మా. ఉసిరికి పొడి దొరుకుతుంది, బార్లీ గింజలు మామూలుగా మిగతా ఎక్కడైనా దొరుకుతాయమ్మా. ఐఆర్వేద షాపే కాదు, మా డిపార్ట్మెంటల్ స్టోర్స్ కూడా దొరుకుతాయమ్మా. బార్లీ గింజల పొడి అంటే బార్లీ గింజలు తెచ్చుకోవాలమ్మా. పొడి మాత్రం నేను సజెస్ట్ చేయనమ్మా. బార్లీ గింజలే తెచ్చుకొని వాడుకున్నప్పుడే రిజల్ట్స్ వస్తాయమ్మా. బార్లీ గింజల పొడి అనేసరికి అందులో కొన్ని ప్రిజర్వేటివ్స్ కలుపుతారు, కొన్ని కెమికల్స్ కలుపుతారు. ఎప్పుడో తయారు చేసినటువంటిది కాబట్టి రిజల్ట్స్ కూడా అంత ఉండకపోవచ్చు. ఫ్రెష్ గా సో బార్లీ గింజలు మనం షాప్ నుంచి తెచ్చుకొని వేయించేసేసి పౌడర్ తయారు చేసుకుని ఆ పౌడర్ ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. మనసు ఉంటే మార్గం ఉందమ్మా. ఖచ్చితంగా మనం పద్ధతిగా తయారు చేసుకుంటే రిజల్ట్స్ కూడా బాగుంటాయి. సో 50 గ్రామ్స్ ఆమ్లా పౌడరు, 50 గ్రామ్స్ బార్లీ గింజల పొడి రెండు కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు అర్లీ మార్నింగ్ అమ్మా పరిగడుపున ఒక 50 ml వాటర్లో ఒక 2 గ్రామ్స్ అంటే హాఫ్ టీ స్పూన్ కంటే కూడా తక్కువనే తాగేసేయాలమ్మా. అట్లే సాయంత్రం 5 నుంచి 7 గంటలు లేదా 8 గంటల మధ్యలో అట్లేమ్మా ఒక 50 ml వాటర్లో జస్ట్ ఒక 2 గ్రామ్స్ పౌడర్ కలిపేసి తీసుకోవాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని సైడ్ బెనిఫిట్స్ తోనే క్రమక్రమంగా దేహంలో ఎక్కడ ఎక్కువ భాగం సంచితమైనటువంటి కొవ్వైనా కరిగించేటువంటి శక్తి ఈ ఉసిరికకి బార్లీకి ఉందమ్మా. మనకేంటంటే మనకు తెలుసు కాబట్టి దాని మీద చులకన భావం ఉంటుంది, కానీ పట్టుదలగా వాడితే మాత్రం చాలా అద్భుతంగా పనిచేసే. అయితే గోరువెచ్చని నీళ్ళలో తాగాల మరీ మంచిదమ్మా. గోరువెచ్చని నీళ్ళలో తాగొచ్చు, లేకపోతే కాచి చల్లార్చిన నీళ్ళలో తాగొచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ వేసవి కాలం ఇలాంటి కాలం అయితే రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి వాటర్ వాడితే సరిపోతుందమ్మా. అంతేగాని ఫ్రిడ్జ్ వాటర్ కానీ, కోల్డ్ వాటర్ కానీ, ఐస్ వాటర్ కానీ కాకుండా నాట్ ప్రిఫరబుల్ అమ్మా. సో ఇలాంటి పద్ధతులు వాడుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఏదో వాడినటువంటి 2 రోజులు 3 రోజులు 4 రోజులు వాడేసేసి మళ్ళీ వెయిట్ చూసుకొని నాకు వెయిట్ తగ్గలేదని అనుకోకూడదమ్మా. ఎస్ అమ్మా, మీరు అడిగినట్టు ఏంటంటే మీరు పాటించేటువంటి నియమాలు కూడా ప్రధాన పాత్ర వహిస్తాయమ్మా. కేవలం మందే కాకుండా, అంటే మెడిసినే కాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల 1 month మినిమం ఒక 2 months వాడిన తర్వాత నుంచి రిజల్ట్స్ మొదలవుతాయమ్మా. సో మనం ఒక్కరోజు పెరగలేదు కదమ్మా, వెయిట్ పెరిగామంటే క్రమక్రమంగా పెరిగాము. సో క్రమక్రమంగా తగ్గడమే ఆరోగ్యదాయకమైనటువంటి శ్రేష్టమ్మా. దానికోసం అని చెప్పేసి రకరకాల కెమికల్స్తో తయారైనటువంటి మెడిసిన్స్ వాడుకొని ఉన్నటువంటి బరువు తగ్గిపోయేసి దానివల్ల మళ్ళీ అదర్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికంటే కూడా సేఫ్టీగా తగ్గడం మంచిదమ్మా. సో కాబట్టి క్రమక్రమంగా ఈ పద్ధతిలో నేను ఔషధం తయారు చేసుకుని వాడుకుంటే తగ్గిపోతారు. దీనికి కూడా రెండోది ఏంటంటే ఔషధం ఈ విధంగా వాడుకుంటూ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలమ్మా. అంటే ఎలాంటి జాగ్రత్తలు అంటే, రోజు ఉదయం పూట జనరల్గా వాడేటువంటి టిఫిన్ స్కిప్ చేయాలమ్మా. అంటే మీకు మళ్ళీ డౌట్ వస్తుంటుంది, మరి ఏం తినాలి సార్ అని చెప్పేసి. మనం ఏం చేస్తామమ్మా, ఇప్పుడు జనరల్గా ఇడ్లీ కానీ, పూరి కానీ, చపాతి, దోశ కామన్ ఫుడ్డే కదమ్మా, కామన్ తీసుకుంటాం. అన్ని బంద్ చేయాలమ్మా. వారంలో కావాలంటే 1-2 రోజులు ఏదన్నా కావాలంటే రుచి కోసము కొంచెం నూతనత్వం కోసం వాడుకోవచ్చు, కానీ మిగతా రోజులంతా ఈ స్ప్రౌట్స్ అమ్మా, మొలకల్లో ఇప్పుడు ఈ సలాడ్ యాడ్ చేసేసుకొని తర్వాత ఈ జీరా పౌడర్ కానీ, పెప్పర్ పౌడర్ కానీ, నిమ్మరసం పిండుకొని కానీ తీసుకోవచ్చమ్మా. ఇలా ఎందుకంటే కొత్తలో కొంత అలవాటు అయ్యేదాకా ఇబ్బంది ఉంటుంది, కానీ క్రమక్రమంగా అలవాటు అయితే ఏమనిపించదమ్మా. సో
వారంలో ఒక్కసారి 2 సార్లు ఇలాంటి మామూలు రొటీన్ టిఫిన్ చేయొచ్చు, కానీ కనీసం 5 రోజుల పాటు స్ప్రౌట్స్ తీసుకోవాలమ్మా. మధ్యాహ్నం పూట కూడా రైస్ తగ్గించేసేసి కర్రీస్ ఎక్కువ తీసుకోవాలి. ఈ కర్రీస్లో కూడా ఉప్పు, కారం, మసాలాలు బాగా మినిమైజ్ చేసేయాలమ్మా. క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, ఇవన్నీ మినిమైజ్ చేయాలి. ఉప్పు, కారం, నూనె ఇవన్నీ తగ్గించేసేయాలమ్మా. రైస్ కొద్దిగా ఉండి కూరలు ఎక్కువ ఉండాలి. ఒకటి రాత్రి పూట కూడా పెందలాడే ఆహారం తీసుకోవాలమ్మా. అర్లీ డిన్నర్ మాక్సిమం 10 అయిపోయాలమ్మా. తర్వాత మౌత్ లాక్, పొద్దున వరకు ఏం తీసుకోకూడదు, బాడీకి వదిలిపెట్టాలన్నమాట. సో రాత్రి పూట కూడా ఏం తీసుకోవాలంటే 1 or 2 రోటీస్, అందులో మల్టీగ్రెయిన్ పిండితో తయారు చేసుకున్నటువంటి రోటీస్ అమ్మా. అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో పాలిష్డ్, రిఫైన్డ్ కాకుండా మల్టీగ్రెయిన్ పిండితో తయారు చేసుకున్నటువంటి ఈ పదార్థంతో రోటీ, అందులో కూడా ఉప్పు వేయకూడదమ్మా, లేకుండా నీళ్లతో పిండి తడిపేసేసి రొట్టె తయారు చేసేసుకొని అప్పుడు కూడా కూర ఎక్కువ కావాలి. వెజిటబుల్ కర్రీ కానీ, లీఫీ వెజిటబుల్, నాన్ లీఫీ వెజిటబుల్ అంటే ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, మిక్స్డ్ కానీ ఎలాగైనా పర్లేదు. సాల్ట్ పనికిరాదమ్మా. పదార్థం తయారైన తర్వాత కిందికి దించిన తర్వాత కావాలంటే సాల్ట్ చల్లుకోవచ్చు, తిరుగుమాత పెట్టుకొని సాల్ట్ కావాలంటే చల్లుకోవచ్చు. అందులో కూడా ఈ నిమ్మరసం కానీ, జీరా పౌడర్ కానీ, పెప్పర్ పౌడర్ కానీ ఇలాంటివన్నీ కలుపుకోవచ్చు. సాల్ట్ కావాలంటే కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవచ్చు, అంతవరకు కానీ ఎక్కువ వాడవు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ రోజు కనీసం ఒక 1/2 hour to 45 minutes ఏదో ఒక ఎక్సర్సైజ్ అమ్మా. సింపుల్ వాకింగ్ అన్న, కనీసం ఎన్నో ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అది వీలైతే చేసుకుంటే మంచిది. కనీసం జస్ట్ వాకింగ్ వారంలో కనీసం 5 రోజుల పాటు అమ్మా వాకింగ్ చేస్తూ, నేను చెప్పినటువంటి ఆహార నియమాలు పాటిస్తూ, ఈ ఆహార ఔషధాన్ని వాడితే వేలు లక్షలు ఖర్చు పెట్టకుండా సులభ రీతిలో తగ్గిపోతారమ్మా వెయిట్. అంతే. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.